అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము ఈ రెప్పాల మొక్క గురించి తెలుసుకుందాం. ఈ రెప్పాల మొక్క దేనికి ఉపయోగపడుతుంది, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనుషులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. ఇదో ఈ రెప్పాలు పోయింది కదా, దీనిని మేము గుత్తికట్టగాను అంటే పప్పు పాముకునేదానికి కట్టగా మేము వినియోగించుకుంటాం. అదేవిధంగా సంగట కట్టగా కూడా దీన్ని ఉపయోగించుకుంటాం. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన వ్యాధి గురించి కూడా ఈరోజు ఈ రెప్పాల మొక్క అనేది ఉపయోగపడుతుంది. అది ఏదంటే, ఇప్పుడు ఉదాహరణకు మనకి తలంతా భారంగా ఉంటుంది, తలనొప్పి విపరీతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కణతలు అనేది ఎక్కువ నొప్పిగా ఉంటుంది, మనకి తట్టుకునేదానికి అవ్వదు. ఆ కణతల నొప్పి వచ్చినప్పుడు కళ్ళు కూడా విపరీతంగా మంట, ఆ మంట ఎత్తినప్పుడు కళ్ళల్లో నీళ్ళు కారటం అనేది జరుగుతుంది. ఈ మెడ నరాలు చూడు, ఈ మెడ నరాలు అట్నే పట్టి లాగేసినట్టుగా ఉంటుంది. అలాంటి మూమెంట్లో మనం హాస్పిటల్కి పోయినా కూడా నయం కాదు. దానికి ఈరోజు మనం ఈ చిన్న ఉపాయం ఈ రెప్పాల మొక్కతో చెప్పుకుందాం. ఇది నేను చెప్పే వ్యాధికి సూపర్గా ఉపయోగపడుతుంది. ఇది మిరియాల గింజలు బాగా చూడండి, 4. ఇది ఉల్లిపాయ, ఒకే పాయి. మనం తెల్లగడ్డల నుంచి ఒక పాయ వరకే మనం తీసుకోవాలి. దీనితో పాటు ఏం చేస్తానో మీరు వీడియో నేడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ 2 కలిపిన దీంతో పాటు ఈ రెప్పాల ఆకులు, లేత ఆకులు ఒక 2 వరకే తీసుకోవాలి, చాలు. ఈ 2 ఆకులు, ఈ 2 ఆకుల్ని ఈ తెల్లబాయిని ఇది ఈ 4 మిరియాల గింజల్ని దీంట్లో పెట్టి ఏం చేస్తానో చూడండి. ఇది నేను చెప్పినాను కదా ఇంతకుముందుగా, మెడ నరాలు, తలనొప్పి, హెడేక్, కళ్ళల్లో నీళ్ళు కారడం అనే వ్యాధికి ఇది సూపర్గా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇంకొక వైద్యానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మనం పళ్ళు పుచ్చిపోయింది అనుకో, ఆ పుచ్చిపోయినప్పుడు మన పళ్ళు నొప్పి ఎక్కువగా నొప్పి ఎత్తుతుంది, అప్పుడు మనం ఓర్చుకోలేం. అదే సిగిరి వాపు ఎత్తుతుంది, అప్పుడు మనం ఓర్చుకోలేం. దానికి కూడా ఇదే 2 రెప్పాల ఆకులు, 4 మిరియాల గింజలు, ఒక తెల్లబాయి, ఇది 3 వైద్యాలకి ఉపయోగపడుతుంది. ఇది రెప్పాల ఆకు అనేది చూడండి. ఇది నోట్లో వేసుకొని తినటమే ఎలా ఉంటుందంటే, కళ్ళల్లో, ముక్కల్లో అట్నే సొంగ కారటం అనేది జరుగుతుంది. మనం తట్టుకోలేం, కానీ ఓర్చుకోవాలి ఒక 5 నిమిషాలు. కానీ అది కెమెరా చూపించడానికి బాగుండదు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం, పళ్ళు రాలడం కానీ ఇవి కానీ జరగదు. చూడండి, మీ ముందరనే నోట్లో వేసుకొని తింటుండా. ఇది నోట్లో వేసుకున్నాం కదా, ఆకు మాత్రం మింగకూడదు. ఈ విధంగా నూరి పసురు మాత్రమే మింగాలి. తప్పుదారి కానీ ఆకు కానీ మింగితే కడుపులో పుండి కావటం అనేది జరుగుతుంది. ఇది తెలుసుకున్న ముఖ్యమైన విషయం. అందరూ ఒకటవుతాం.